మీరెప్పుడైనా ఒక విషయం గురించి డీప్‌గా ఆలోచించారా? ఈ భూమి మీద ఎన్నో లక్షల జీవరాశులున్నాయి. కానీ ఒకే ఒక జీవి మాత్రం ఈ ప్రపంచాన్ని మొత్తం శాసిస్తోంది. మిగతా జంతువులకి మనకి ఉన్న ఒకే ఒక్క తేడా మన మైండ్. నిజానికి మన బ్రెయిన్ మొదటి నుంచి ఇంత పవర్ఫుల్ కాదు. అది కూడా ఒకప్పుడు అడవిలో తిరిగే సాధారణ జంతువుల బ్రెయిన్‌లాగానే ఉండేది. అందులో ఆలోచనలు లేవు, ఆవిష్కరణలు లేవు, అర్థం పర్థం లేని ఎమోషన్స్ అసలే లేవు. కేవలం ఆకలి, భయం మాత్రమే ఉండేవి. మరలాంటి ఒక సాధారణ ఉండే బ్రెయిన్ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని సృష్టించే స్థాయికి ఎలా ఎదిగింది? ఈ ఎవల్యూషన్ వెనక జరిగిన స్టోరీ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. లక్షల సంవత్సరాల క్రితం మనిషి కూడా అడవుల్లో బతికేటప్పుడు మన బ్రెయిన్కున్న ఒకటే డ్యూటీ, ప్రాణాలతో బతికి బత్తకట్టడం. ఎదురుగా ఏదైనా క్రూర జంతువు వస్తే పారిపోవాలి లేదా పోరాడాలి. దీన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. ఆ టైంలో మన బ్రెయిన్లో లాజిక్స్ లేవు, ఫ్యూచర్ గురించి ప్లానింగ్స్ లేవు. దొరికినప్పుడు తినడం, చీకటి పడగానే ఏ గుహలోనో దాక్కోవడం. ఇంతే మన ప్రపంచం. అప్పుడు బ్రెయిన్ సైజు కూడా చాలా చిన్నది. కానీ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అడవులు తగ్గిపోయి విశాలమైన మైదానాలు ఏర్పడ్డాయి. దాంతో చెట్ల మీద నుంచి మనిషి నేలమీదకి దిగాల్సొచ్చింది. సరిగ్గా అప్పుడే మనిషి 2 కాళ్ల మీద నిలబడ్డం నేర్చుకున్నాడు. చేతులు ఫ్రీ అయ్యాయి. ఆ చేతులతో రాళ్లు పట్టుకున్నాడు. కాని అసలు మ్యాజిక్ ఎక్కడ జరిగిందంటే నిప్పుని కనిపెట్టినప్పుడు. పచ్చిమాంసం, ఆకులు తినే మనిషి వాటిని కాల్చుకుని తినడం మొదలుపెట్టాడు. వండిన ఆహారం త్వరగా అరుగుతుంది. పైగా అందులోంచి విపరీతమైన క్యాలరీలొస్తాయి. ఆ ఎనర్జీ అంతా ఎక్కడికి వెళ్ళిందనుకున్నారు? నేరుగా మన బ్రెయిన్కి. అప్పటివరకు ఫ్యూయల్ లేక చిన్నగా ఉన్న మన మెదడికి కావాల్సినంత శక్తి అందడంతో అది వేగంగా పెరగడం మొదలైంది. ముఖ్యంగా బ్రెయిన్ ముందు భాగం అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్ అయింది. ఇక్కడే మన ఆలోచనలకి బీజం పడింది. శారీరకంగా చూసుకుంటే మనం పులులు, సింహాల ముందు చాలా వీక్. వాటికున్నంత బలం మనకి లేదు. బలాన్ని బలంతోటి ఎదుర్కోలేకపోయినప్పుడు బుద్ధిని వాడాలని నేచర్ మనకి నేర్పించింది. అక్కడే మొదలైంది కాగ్నిటివ్ రెవల్యూషన్, అంటే మన ఆలోచనా విధానంలో వచ్చిన ఒక విప్లవం. అప్పటివరకు కళ్లముందున్నదాన్నే చూసిన మనిషి కళ్లముందు లేనిదాన్ని ఊహించడం మొదలుపెట్టాడు. అదే ఇమాజినేషన్. రేపేం జరగొచ్చు అని ఊహించే శక్తి రాగానే మనిషి భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడం స్టార్ట్ చేశాడు. దీనికి తోడు మన వోకల్ కార్డ్స్ డెవలప్ అవ్వడంతో భాష పుట్టింది. కేవలం అక్కడ సింహముంది, పారిపోదాం అని చెప్పడం దగ్గరనుంచి రేపొద్దున మనం నలుగురం కలిసి ఆ సింహాన్ని ఎలా ట్రాప్ చేయాలి అని ప్లాన్ చేసే స్థాయికి కమ్యూనికేషన్ పెరిగింది. మన మైండ్ ఎవల్యూషన్లో అసలైన టర్నింగ్ పాయింట్ ఏంటంటే కల్పితాలను నమ్మడం. అవును, దేశాలు, మతం, కరెన్సీ నోట్లు ఇవేవీ ప్రకృతిలో లేవు. ఇవన్నీ మన మెదడు సృష్టించిన అద్భుతమైన క్రియేషన్స్. కేవలం 10-50 మంది మాత్రమే కలిసి ఉండే గుంపులు, లక్షల మంది ఒకే సమాజంగా కలిసి బ్రతకడానికి కారణం ఈ ఉమ్మడి నమ్మకాలే. ఈ భూమిని మనం ఏలడానికి కారణం మన కండబలం కాదు, ఒకే ఐడియాని కోట్లాది మంది నమ్మగలిగేలా మన మైండ్ డెవలప్ అవ్వడమే. ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి టూల్స్ని కనిపెట్టాం, సఫరింగ్ని జయించడానికి ఫిలాసఫీలు రాశాం, ప్రకృతిని కంట్రోల్ చేయడానికి సైన్స్ని డెవలప్ చేశాం. ఈ ప్రాసెస్లో మన బ్రెయిన్లోని న్యూరాన్స్ కోట్ల కొద్దీ కొత్త కనెక్షన్స్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఒక జనరేషన్ నేర్చుకున్న నాలెడ్జ్ని ఎన్కోడ్ చేసి స్టోరీల రూపంలో నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేస్తూ వచ్చాం. కాని విచిత్రమేంటంటే కోట్లాది సంవత్సరాల పాటు ప్రకృతితో పోరాడి నక్షత్రాల పుట్టుకను లెక్కగెట్టే స్థాయికి ఎదిగిన మన అద్భుతమైన మైండ్ని ఈరోజు మనం ఎలా వాడుతున్నాం? ఒక చిన్న సోషల్ మీడియా నోటిఫికేషన్కి మన అటెన్షన్ని అమ్మేసుకుంటున్నాం. లేనిపోని స్ట్రెస్, భయాలతో మనల్ని మనమే బంధించుకుంటున్నాం. నిజానికి మన మైండ్ ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. దానికి అంతులేని శక్తుంది. ఎప్పుడో బతకడం కోసం డెవలప్ అయిన ఈ మైండ్ ఇప్పుడు విశ్వాన్ని, చివరికి తనని తానే అర్థం చేసుకునే కాన్షియస్నెస్గా మారింది. ఒక్కసారి ఆలోచించండి. గుహల్లో భయపడుతూ బతికిన మనిషి నుంచి ఏకంగా మెదడుకి చిప్స్ కనెక్ట్ చేసే స్థాయికి మన మైండ్ చేసిన ప్రయాణం మామూలిది కాదు. మన మైండ్ ఎవల్యూషన్ ఇంకా ఆగిపోలేదు. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్లే ప్రాసెస్లోనే ఉంది. ఆ మార్పు మీరు మీ మైండ్కిచ్చే ఫీడింగ్ నుంచే మొదలవుతుంది.